1996 సంవత్సరం నుంచి మహిళల కోసమని విద్యా సంస్థ కాకతీయ మహిళా డిగ్రీ కాలేజీని స్థాపించడం జరిగింది. మా సొసైటీ నుంచి మహిళల కోసం, బాలికల కోసమే మేము వాళ్ళ విద్యాభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నాం. మా కింద జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ అన్నీ కూడా మహిళల కోసమే మేము నడుపుతున్నాం. సమాజంలో మహిళలు విద్యావంతులైతే సమాజం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో మేము మహిళా విద్యను మేము ఎంతగానో ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ను ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టేస్ట్ను అభివృద్ధి పరచడానికి మేము ప్రతి సంవత్సరం ఇలాంటి ఉత్సవాలు జరుపుతూనే ఉంటాం. దీని ద్వారా విద్యార్థినుల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి కళలు బయటికి రావడమే కాకుండా వాళ్ళు అచీవ్ చేసినటువంటి విజయాలను కూడా మేము ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. తద్వారా వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహంతో ముందుకు పోతారనే ఉద్దేశంతో మేము ఇలాంటి కార్యక్రమాలు జరుపుతుంటాం. ఈ కార్యక్రమాలే కాదు, మా కళాశాలల్లో ఒక విద్య ఒకటే కాకుండా వాళ్ళకి కల్చర్కి సంబంధించినటువంటి, అట్లా ఉద్యోగాలకు సంబంధించినటువంటి, ప్లేస్మెంట్లకు సంబంధించినటువంటి అన్ని రకాల అవగాహనను మేము కల్పిస్తూ ఉంటాం. అట్లా సమాజంలో బాధ్యతను కూడా వాళ్ళకు గుర్తెరిగేలాగా కార్యక్రమాలు మేము ఎన్నో జరుపుతూ ఉంటాం. సెమినార్లు, ముఖ్యమైనటువంటి విఐపీలను తీసుకొచ్చి వాళ్ళతోటి సలహాలు ఇప్పించటము, అలాంటి కార్యక్రమాలు కూడా జరుపుతూ గత 1996 నుంచి ఇప్పటి వరకు ఈ విద్యా సంస్థ ఆ మహిళల అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడుతున్నది. ఇక ముందు కూడా మహిళాభివృద్ధి, మహిళా విద్య, మహిళా సంరక్షణ అలాంటి కార్యక్రమాలతోటే మేము ముందుకు పోతుంటామని తెలియజేసుకుంటాం. బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు పేరెంట్స్కు, విద్యార్థినులకు, మా శ్రేయోభిలాషులందరికీ కూడా మా సంస్థ తరఫు నుంచి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. గుండా హరినారాయణ, ప్రెసిడెంట్. చాలా విషయాలు సార్ చెప్పడం జరిగింది. చదువు మాత్రమే సరిపోదు. ఒక వ్యక్తిగా సమాజంలో నిలబడాలంటే ఒక అమ్మాయిగా 30 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా తేడా ఉన్నప్పటికీ ఆ రోజు నుంచి కూడా ఒక అమ్మాయికి బలమైన వ్యక్తిత్వం కనుక లేకపోయినట్లయితే, జీవితపు విలువలు తెలియకపోయినట్లయితే ఎంత చదువుకున్న దాని విలువ నిరర్థకం అవుతుందనే ఉద్దేశంతో వ్యక్తిత్వ పునాదులను మనం ఇవ్వాలనే ఒక బలమైన కోరికతోటి వ్యక్తిగతంగా నమ్మి ఆ లైన్లో పిల్లల్ని ఇంతవరకు నడిపిస్తున్నాం. అదే ఆశయంగా చదువు ఎట్లాగో వస్తుంది, కానీ మిగతా నేర్పించే పరిస్థితులు మనం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో దాని నిరంతరం వర్క్ చేస్తున్నాం. ఇదే ముందు కాలంలో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాము ఇలాంటి వాళ్ళ సహకారంతో. థ్యాంక్ యూ సార్. కాకతీయ మహిళా డిగ్రీ కాలేజ్. We have been educating since 25 years in a junior college and degree college. Ours college is a purely women's college, and in degree we have been working hard for the welfare of the students, and we have been requesting all the lecturers to teach, particularly computer science and commerce subjects, which is emerging in the world, which is emerging in our Telangana state. And we have been requesting students to go for, artificial intelligence, and we are requesting all the students to go for, chartered accountancy, for which all our lecturers are working hard to get all the students to get through all the subjects. And it's a good occasion that today we have arranged a college day, Maitri Meet, where we have seen all the students really in a good, they are dancing and they are enjoying the all, festival. And today we feel like today it's looking like a festival, and all the lecturers, all the organizing committee worked hard to make it a grand success. And I really thank the organizing committee and all the students. The purpose of making this function is to whatever inner art is there in our students, that will come out and that will show that essay competition or seminar, whatever it placement, whatever it is being conducted by our college management and college lecturers. And all the students, they participate and they give a good performance, for which we award all the students. Last time we got good 89%. All students, those who got first and second rank, they have been awarded by our management, by all our directors. Thank you very much.